హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఈ కోతి పాత్రతో తన యూనివర్స్లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ, రవితేజ తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే హనుమాన్ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా థియేటర్లలో దూసుకుపోతుంది. హనుమాన్ సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ మెప్పిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాలు ఏంటి అని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ లైనప్ చూస్తే అధీరా, జై హనుమాన్, బాలకృష్ణతో సినిమాలు, వీటితో పాటు సూపర్ హీరో సినిమాలు, ఓ సూపర్ హీరోయిన్ సినిమా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ఓ 10 ఏళ్లకు సరిపడా లైనప్ సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పటికే హనుమాన్ మూవీ యూనిట్ ఓ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టగా తాజాగా నేడు మరోసారి సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. హనుమాన్ సక్సెస్ ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా గురించి, సినిమాలో నటించిన వారి గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. హనుమాన్ సినిమాలో ఓ కోతి క్యారెక్టర్ ఉంటుంది. కోటి అనే పాత్రతో ఈ కోతి పాత్ర హనుమాన్ సినిమాలో అక్కడక్కడా కనిపించి మెప్పిస్తుంది. ఈ కోతి పాత్రకి రవితేజ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ కోతి పాత్ర హైలైట్ అయింది. అయితే ప్రశాంత్ వర్మ ఈ కోతి పాత్రతో తన యూనివర్స్లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటించాడు.